కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల లొల్లి కొలిక్కి రావడం లేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్న 5 నియోజకవర్గాలపై పీఠముడి వీడలేదు. మరొక 2-3 రోజుల్లో ఢిల్లీలో మళ్లీ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. తొలి జాబితాలో 4 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కన పెట్టారు. మిగిలిన 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ లకు అభ్యర్థులను పార్టీ నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరొక దఫా జరిగే సిఈసి సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నారు. వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన 5ంటికి పోటీ ఎక్కువగా ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ బిందు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అన్ని పార్టీలు కూడా లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే పని ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ దాదాపు 10 స్థానాల పైగా ఇప్పటికే ఖరారు చేసుకొని ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ కూడా ముందు వరుసలోనే ఉంది. కానీ కాంగ్రెస్ విషయంలో తర్జన భర్జన పడుతుంది. సరైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీనవేషాలు లెక్కిస్తుందని కూడా ఆ పార్టీలో చాలా మంది చెప్పుకుంటున్నమాట. ప్రధానంగా ఒక్కొక్క సీటుకు దాదాపు 3-4 అభ్యర్థులు ఉండడం వల్లనే ఇదంతా సమస్యగా మారింది. కొన్ని స్థానాల్లో ఎంపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ల వాళ్ళ బంధువులు కావచ్చు, లేదంటే మంత్రుల బంధువులు కావచ్చు, ఇట్లా కొంతమంది ముఖ్యుల నేతలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న 19వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో వచ్చేసి జరిగింది. రేవంత్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తర్జన భర్జన పడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అదే దీంతో ప్రధానంగా అధికారుల మీద పీఠమూడి కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాల్లో 5 స్థానాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఖమ్మం కావచ్చు, అదేవిధంగా భువనగిరి లాంటి చోట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇబ్బంది ఎంపిక చేయాలి అన్నటువంటి విషయం మీద చాలా ఇష్యూ నడుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇక ఇప్పటికే ఒక 6-7 స్థానాల విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్ గా ఉంది. అంటే పార్టీ ఎవరికి డిసైడ్ చేయాలనేటువంటి విషయం మీద ఒక క్లారిటీకి అయితే వచ్చింది. దీంట్లో ప్రధానంగా పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు కానీ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ విషయంలో కొంత క్లారిటీతో ఉంది. పెద్దపల్లి విషయంలో ఘటం వంశీ కావచ్చు, నాగర్ కర్నూలు విషయంలో మధు రవి కానీ, చేవెళ్ల రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కానీ, మల్కాజ్గిరి నుంచి ఇట్లా ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నప్పటికీ ఫైనల్ సికింద్రాబాద్ దాని నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, పార్టీకి వచ్చారు ఈ మధ్యలో. ఆదిలాబాద్ విషయంలో కొంత క్లారిటీ ఉంది. కానీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ విషయాల్లో ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మరొక దఫాలో సిసి సమావేశం జరిగి ఫైనల్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మరి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఉంది కాబట్టి వచ్చే నెల 18 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంత లేట్ చేసుకునైనా మంచి అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోదాకా నల్గొండకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీకి వాళ్ళని వాళ్ళ పట్టుబడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం భువనగిరి టికెట్ విషయంలో. ఎందుకంటే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన కావచ్చు, ఇట్లా కొంతమంది ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కనుక రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి ఎవరు అక్కడ ఓకే అంటే వాళ్ళకి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇట్లా ఖమ్మం జిల్లాకు వస్తే అక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా మిగతా మంత్రులిద్దరు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి బట్టి విక్రమార్క భార్య కావాలనే ఒక దశలో ఆయన చర్చ చేస్తారు అధిష్టానంతో. ఇట్లా కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి వస్తుందనే దాని కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే మనం నెలకొంది. ఇప్పుడు మొత్తం 17 లోక్సభ స్థానాల్లో భాగంగా ఇప్పుడు మరొక విధంగా ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వ్ స్థానాలు కూడా 3 ఉన్నాయి. వరంగల్ కానీ, పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు. దీంట్లో వరంగల్ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఎందుకంటే ఆ 2 విషయంలో మాల సామాజిక వర్గానికి ఇచ్చి వరంగల్ విషయంలో మాత్రం
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంది. కానీ అక్కడ అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా ఓట్స్ పెట్టుకుని ఉన్నాడు. కానీ ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఇక్కడ కోత వస్తే మల్లు రవి విషయంలో అక్కడ మార్చాల్సి వస్తుంది కనుక ఖచ్చితంగా ఈ అద్దంకి దయాకర్ కు మరో ఆల్టర్నేటివ్ ఏదే రాజ్యసభ కావచ్చు లేదంటే ఎమ్మెల్సీ లాంటి భవిష్యత్తులు ఇవ్వడం అనేది ఒక ఆల్టర్నేటివ్ అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ పసునూరి దయాకర్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ కూడా ఉన్నారు కాబట్టి. అంటే నరేందర్ ఫస్ట్ టైం ప్రకటించినప్పుడు 4 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మరి 7 స్థానాలకు ఇక్కడ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ప్రకటించినా కూడా ఇంకా టైం పట్టేటట్టుగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ భువనగిరి సీటుపై ఇంకా క్లారిటీ కొలిక్కి రావడం లేదు. ఎందుకు భువనగిరి సీటుపై ఎందుకంత కన్ఫ్యూషన్ ఉంది, ఎందుకు క్లారిటీ రావడం లేదు? వాస్తవానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే భువనగిరి విషయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీమార్ మల్లన్నతో పాటు మరొక పేరు కూడా వినపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సతీమణి కూడా ప్రధాన టికెట్ అడుగుతున్నటువంటి సందర్భం. మొదట్లో ఆయన మొన్న అసెంబ్లీలో చిట్చాటింగ్ చేసిన సందర్భం కూడా మా ఫ్యామిలీకి ఎవరు అడగట్లేదు, ఇప్పటికే మా అన్నయ్య కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మా ఫ్యామిలీ నుంచి అవసరమా అని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్లి మాత్రం తన ఫ్యామిలీకి ఒక టికెట్ కావాలి, తన భార్యకి టికెట్ కావాలని చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కనుక అదొక కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అవునన్నా కాదన్న నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లోనే పార్టీ టికెట్లు కానీ, అదేవిధంగా అటు గతంలో జానారెడ్డి కానీ, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కానీ ఇట్లా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కావచ్చు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ ఉంటే అన్ని రకాల ఫైనాన్షియల్ గా వాళ్ళు ఫిట్ గా ఉండడం, కొంత శాసించే స్థాయిలో ఉండడం కాబట్టి వాళ్ళు తీసుకోకపోతే మరొకరికి ఇచ్చినా కూడా వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ప్రచారం విషయంలో కానీ అన్ని రకాల సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో కొంత పీఠముడి నెలకొన్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇక అక్కడ ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరొక ఇష్యూ ఏంటంటే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన భార్య కూడా టికెట్ నందిని అడుగుతున్నటువంటి సందర్భం చూసాం. కనుక అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కనుక ఇట్లాంటి టికెట్ల విషయంలో అధిష్టానంకి వదిలేయాలనేటువంటి విషయం అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ గా నిలిచే పరిస్థితి కనిపించట్లేదు. కనుక అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్లకు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి ఏదో వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే సింగిల్ నేమ్ తో అధిష్టానానికి మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్లడం జరిగింది. అలాంటి విషయంలో 5-6 సీట్ల విషయంలో కొంత క్లారిటీ ఉంది. కానీ మరొక 4-5 సీట్ల విషయంలో మాత్రమే ఇలాంటి సమస్య వచ్చింది. వాటి ఎంత త్వరగా దాన్ని పరిష్కరిస్తే అంత తొందరగా అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దాని త్వరగా ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. ప్రచారం ముందే కనుక అభ్యర్థుల పేరుగా ప్రకటిస్తే ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లోక్సభ నియోజకవర్గం అంటే ఖచ్చితంగా కూడా 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగడం అనేది అంత ఆశాభాషి కాదు. ఖచ్చితంగా ఈ నెల 2 రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎంత త్వరగా పెడితే అంత త్వరగా చేసుకోవాలనే ఆలోచన ఉందని కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్య నేతలు కూడా చెప్పారు. చూడాలి, త్వరలోనే చూసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి కూడా ఖచ్చితంగా సంస్థ స్థానం ఇస్తామని చెప్పారు. ఎందుకంటే భువనగిరి విషయంలో అదే తలనొప్పిగా మారింది. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే నల్లగొండలో ఆల్రెడీ జానారెడ్డికి తనేడికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా భువనగిరి బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మిగతా చోట్ల కూడా బీసీలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా కొంత విమర్శించే అవకాశం ఉంది. పక్క పార్టీల నుంచి, కార్యకర్తల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ సమీకరణలు ఆలోచిస్తుంది అధిష్టానం కూడా. చూడాలి దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు 1-2 days లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.